తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇన్సూరెన్స్ రంగం అంటేనే కత్తి మీద సాము లాంటిదని, అటువంటి రంగంలో ప్రవేశించి అత్యంత ప్రతిష్టాత్మక చైర్మన్ అవార్డు పొందడం గొప్ప విశేషమని పలువురు వక్తలన్నారు. నివాబూపా ఇన్సూరెన్స్ నుంచి చైర్మన్ అవార్డు పొందిన బొండాడ ఎన్వీఆర్ భాస్కర్ ను భీమవరం పట్టణం ప్రణంస హోటల్లో తటవర్తి నారాయణమూర్తి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అవార్డు గ్రహీత భాస్కర్ మాట్లాడుతూ, నివాబూపా ఇన్సూరెన్స్ సంస్థ ఇండియాలోనే 2వ స్థానంలో ఉందని, ప్రతి ఏడాది ఒకరికి చైర్మన్ అవార్డును అందిస్తుందని, గత 4 ఏళ్లుగా తాను చేస్తున్న సేవలకు గాను ఈ చైర్మన్ అవార్డును అందించారని తెలిపారు. గత కోవిడ్ సమయంలో సుమారు 8 కోట్ల వరకు ఇన్సూరెన్స్ చేయించామని, పేదవారికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని పలు ఆసుపత్రుల్లో చేర్పించి ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని అన్నారు. అనంతరం భాస్కర్ ను సత్కరించారు. మానేపల్లి వెంకన్నబాబు, కారుమూరి బదరి, కోట్ల నాని, బొడ్డు వాసు, బొండాడ బంగారాసు, కారుమూరి సత్యనారాయణ, ఓలేటి శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్, బొండా రాంబాబు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, కంచర్ల భాస్కర్రావు, కనగర్ల కిషోర్, వెస్ట్బెర్రీ స్కూల్ డైరెక్టర్ మహేష్, పున్నాని కన్నయ్య, కొల్లేపర్ల సుబ్బారావుతో పాటు పలువురు మిత్రులు పాల్గొన్నారు. బొండాడ భాస్కర్ గారు నా చిన్ననాటి స్నేహితుడండి. ఆయన 3 ఏళ్ల క్రితం ఇన్సూరెన్స్ రంగంలోకి దిగారు. ఆయన దిగిన కాడి నుంచి ఒక్క క్లెయిమ్ కూడా ఎవరికి మిస్ అవ్వకుండా అందరికి సర్వీస్ చేస్తూ మాకు కూడా సర్వీస్ చేశారు. మేము అది గుర్తు పెట్టుకుని ఈ రోజున ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాను. ఇంత బాగా ఆదరించినందుకు చాలా సంతోషం. వేదిక అలంకరించిన నారాయణమూర్తి గారికి, సన్మాన గ్రహీత కొండాల భాస్కర్ గారికి, బంధువులకి, స్నేహితులు అందరికీ శుభాభివందనాలు. భాస్కర్ గారు నాకు గత 30 సంవత్సరాల నుంచి బాగా పరిచయస్తుడు. వారు చిన్నప్పటి నుంచి సేవా తత్పరతో ఉన్న వ్యక్తి. ఈ రోజున ఇన్సూరెన్స్ కంపెనీలో చైర్మన్ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతాను. ఈ రోజున మా మిత్రుడు తటవర్తి నారాయణమూర్తి అధ్యక్షతలో బొండాడ భాస్కర్ గారికి సన్మానం చేయడం చాలా ఆనందదాయకం. నివాబూపా ఇన్సూరెన్స్ కంపెనీలో అత్యంత ప్రతిష్టాకరమైన చైర్మన్ అవార్డు రావడం మా అందరికీ చాలా ఆనందం. మా మిత్రులందరూ కూడా మా ఇంట్లో వచ్చినంత ఆనందంగా మా అందరికీ ఉంది కాబట్టి మరి వారి సర్వీసులు మన అందరికీ ఉండాలని, వారిని మన అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి మరి చైర్మన్ అవార్డు పొందిన బొండాడ భాస్కర్ గారికి మరి తటవర్తి నారాయణమూర్తి మిత్ర బృందం తరపున సన్మానం చేసుకోవడం జరిగింది. మరి 1250 మంది ఏజెంట్లలో నెంబర్ 1 గా నిలిచి, సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ఏజెంట్ గా నిలిచిన బొండాడ భాస్కర్ గారిని ఈ రోజు అభినందించుకోవడం అందరికీ ఆనందదాయకం. థ్యాంక్ యూ. ఈ రోజుని నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ లో చైర్మన్ అవార్డు రావడం ఇక్కడ అందరి సహకారంతోనే వచ్చింది. ఎందుకంటే అందరూ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కడితేనే నేను ఈ స్థాయికి ఎదిగాను. అందువల్ల ఈ అవార్డు నాది కాదు, అందరిది, మీ అందరికీ సేవ చేసే భాగ్యం దొరికింది. ఇన్సూరెన్స్ ఫీల్డ్ లో ఈ రోజు ఉన్న కాలమాన పరిస్థితి ప్రకారం ఇన్సూరెన్స్ ఫీల్డ్ లేకపోయినట్లయితే చాలా అవస్థలు పడతారు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు లక్షల్లో బిల్లు అవుతుంది. ఆ లక్షల్లో బిల్లు వచ్చే విధంగా నేను పర్ఫెక్ట్ గా పాలసీ చేయించడం వల్ల ఆ లక్షల్లో బిల్లు మీరేమీ కట్టకుండా మీరు సునాయాసంగా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని వెనక్కి వచ్చే అవకాశాన్ని చేయగలిగే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. ఈ శక్తి రావడానికి కూడా కారణం మీ అందరి వల్లే. ఎందుకంటే మీ అందరూ పాలసీలు ఇవ్వడం వల్ల ఈ ఉన్నత స్థానానికి వెళ్ళాను కనుక నాకంటూ ఈ కంపెనీలో ఒక గ్రిప్ ఉండటం వల్ల ఈజీగా సొల్యూట్ అవుతున్నాయి. చాలా మంది ఏజెంట్లకి అందరికీ కలిపి ఒక మేనేజర్ ఉన్నట్లే 100 మంది మేనేజర్లకి కలిపి ఒక ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటే అక్కడ క్లెయిమ్ సెటిల్ చేసేవాళ్ళు. నాకు వచ్చేటప్పటికి ఒక పర్సనలైజ్డ్ మేనేజర్ ఉంటారు కంపెనీలో. ఆ పర్సనలైజ్డ్ మేనేజర్ ఉండటం వల్ల మీకు 30 నిమిషాల నుంచి 1 అవర్ లోపలనే క్లెయిమ్ సెటిల్ చేయగలుగుతాను. అదే ఇతరులకైతే 3 గంటలు 4 గంటలు పట్టడం, లేదా నెక్స్ట్ డే మళ్ళీ బిల్లు పే చేసే పరిస్థితికి వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ సేవలు అందించడానికి నేను మనసావాచాన్ని అందరికీ ఎప్పుడు సదా దొరుకుతాను. మీకు నాతో పాలసీ చేయకపోయినా ఏ కంపెనీలో పాలసీ చేసినా మీకు ఏ విధంగా సమస్య ఉన్నా, ఏ హాస్పిటల్లో మీకు బెడ్స్ కావాలన్నా, ఒక డాక్టర్ గారు అపాయింట్మెంట్ కావాలన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు. నా పేరు బొండాడ భాస్కర్. 9398027675 నా నెంబరు.
మళ్ళీ చెప్తున్నాను, 9398027675 నా నెంబరు. దయచేసి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుని నాకు ఈ సేవ చేసే భాగ్యాన్ని కల్పించడం మిమ్మల్ని అందరినీ మనసావాచ కోరుకుంటున్నాను. వాలంటరీ కన్స్యూమర్ అసిస్టెన్స్ నెట్వర్క్ వినియోగదారుల హక్కులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తాజాగా జిల్లా వినియోగదారుల కమిషన్ నుండి 5 కేసుల్లో విజయవంతమైన తీర్పులు అందించామని విక్యాన్ అధ్యక్షుడు బొమ్మిడి సన్నీరాజ్ తెలిపారు. మంగళవారం భీమవరంలోని సంస్థ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. వినియోగదారులు ఏమైనా ఫిర్యాదు చేయాలని అనుకుంటే ఏలూరుకు వెళ్లవలసిన అవసరం లేదని, భీమవరం నుంచే విక్యాన్ ద్వారా ఫిర్యాదులు దాఖలు చేసుకోవచ్చని అన్నారు. ప్రజల వద్దకే న్యాయం అన్న సంకల్పంతో వాలంటరీ కన్స్యూమర్ అసిస్టెన్స్ నెట్వర్క్ పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో విక్యాన్ ఉపాధ్యక్షుడు ఎస్వై రాసు, కోశాధికారి తేజ ఆకుల, కార్యదర్శి ఓసూరి కుసుమరత్నం, సంయుక్త కార్యదర్శి నేలపాటి బాలు మనోహర్, న్యాయ సలహాదారు కంజిత లక్ష్మి, సమన్వయకర్త టీవీడీ శశిధర్, కార్యనిర్వాహక సభ్యులు జీవి సుబ్బరాజు, వేంద్ర నవీన్, కె రాహుల్ వర్మ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఆల్సా అసోసియేషన్ ఫర్ లీగల్ అండ్ సోషల్ అవేర్నెస్ మేము 2 years బ్యాక్ స్టార్ట్ చేశామండి. సో ప్రజలందరికీ న్యాయ సేవలు అందించాలని అండ్ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని మేము స్టార్ట్ చేసాం. సో తర్వాత కన్జ్యూమర్స్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వీక్యాన్ వాలంటరీ కన్జ్యూమర్ అసిస్టెన్స్ నెట్వర్క్ అని ఒక NGOని స్టార్ట్ చేశామండి. సో దీని ద్వారా ఏలూరు వరకు వెళ్లకుండా ఇక్కడ నుంచే భీమవరం నుంచే కన్జ్యూమర్ కమిషన్లో కేసెస్ ఫైల్ చేయొచ్చండి. సో ఈ ఫెసిలిటీని అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో ఇప్పటి వరకు మేము 20 కేసెస్ వరకు ఫైల్ చేసామండి. అండ్ అది ఆల్మోస్ట్ 20% ఆఫ్ కేసెస్ ఈ ఇయర్ ఫైల్ అయిన వాటిలో 20% మేము ఫైల్ చేసాం. సో అందులో ముఖ్యమైన జడ్జిమెంట్స్ ఒకటి రీసెంట్గా వచ్చాయండి, దాని గురించి మేము చెప్పాలనుకుంటున్నాం. సో ఫస్ట్ది వాటర్ బాటిల్ అండి. ఒక మూవీ థియేటర్లో 20 రూపీస్ వాటర్ బాటిల్ని 30 రూపీస్కి అమ్మారండి. సో దానికి సంబంధించి కన్జ్యూమర్ కమిషన్ వారు 5000 రూపీస్ జరిమానా విధించారండి. సో నెక్స్ట్ది కూల్ డ్రింక్. ఒక కూల్ డ్రింక్లో సమ్ అన్ఐడెంటిఫైడ్ పార్టికల్స్ ఉండటం జరిగిందండి. సో దానికి సంబంధించి వారు మా దగ్గరకు వస్తే మేము కన్జ్యూమర్ కమిషన్లో కేసు ఫైల్ చేసామండి. సో ఈ బాటిల్ ఇవన్నీ పరిశీలించి కన్జ్యూమర్ కమిషన్ ఇలాంటివి చేయకూడదని చెప్పి ఒక 12,000 నష్టపరిహారం కింద కంప్లైనెంట్కి ఇష్యూ చేసిందండి. సో అది కూడా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అకార్డింగ్ టు ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి ఆ షూ షోరూమ్ని ఒక 10,000 రూపాయలు పరిహారం చెల్లించాలని చెప్పి ఆర్డర్ ఇష్యూ చేసిందండి. ఇంకా లాస్ట్ ఈ మధ్య రెస్టారెంట్స్లో వాటర్ సప్లై చేయట్లేదండి. నార్మల్ వాటర్ బాటిల్ కంపల్సరీ కొనాలంటున్నారు. అండ్ ఆ వాటర్ బాటిల్స్ కూడా 30 రూపీస్ 50 రూపీస్ అలా బాగా కాస్ట్లీ ఉంటున్నాయి. సో దీనికి సంబంధించి ఒక కంప్లైంట్ ఫైల్ చేశామండి. అందులో కన్స్యూమర్ కమిషన్ డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా ఫ్రీగా అవైలబుల్ ఉండాలి, కంపల్సరీ కస్టమర్స్కి ఇప్పించాలని చెప్పి ఆర్డర్ ఇష్యూ చేసిందండి. సో ఇలాగా మేము ఇంకా కేసెస్ ఫైల్ చేసామంటే అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా జడ్జిమెంట్ వచ్చాక మీ ముందుకు తీసుకొస్తాం. అండ్ ప్రజలందరికీ కూడా ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ కరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. భీమవరంలో వినియోగదారుల సహాయార్థం వాలంటరీ కన్జ్యూమర్ అసిస్టెన్స్ నెట్వర్క్ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఆ ఆర్గనైజేషన్ తరపున ఇన్నాళ్ళు మేము ఫైట్ చేసిన కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఏ విధంగా అయితే ప్రజలకి వినియోగదారులకి సహాయం చేస్తూ కేసెస్ ఫైల్ చేసి ఆ కేసెస్లో సక్సెస్ అయ్యి వాళ్ళకి న్యాయం చేసామో ఆ విషయాన్ని వివరించే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్లో భాగంగా ఏమేం కేసెస్ ఉన్నాయి వాటి డీటెయిల్స్ ఏంటి, అలాగే మేము ఇంక వేరే విధమైన ఎటువంటి సహాయ సహకారాలను అందిస్తాము. అసోసియేషన్ ఫర్ లీగల్ అండ్ సోషల్ అవేర్నెస్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది మాకు. దాని ద్వారా సామాన్యులందరికీ కూడా చట్టాలపైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వర్క్షాప్స్ కండక్ట్ చేయడం లాంటివి చేస్తుంటాము. అలాగే RTIs ఫైల్ చేసి కూడా వివిధ ఇష్యూస్ ఏమైనా ఉంటే సొసైటీలో వాటన్నిటి మీద క్వశ్చన్ చేసే ఉద్దేశంతో కూడా RTIs ఫైల్ చేస్తూ ఉంటాం కూడా. సో స్పెసిఫికల్లీ వీఆర్ ఫ్రమ్ NGO. సో NGO తరపున మేము చేసే ఇతర కార్యక్రమాలను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా మా ప్రెసిడెంట్ సన్నీరాజ్ గారిని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకివీడు మాదివాడ యూత్ ఆధ్వర్యంలో ASN రాసు బ్లడ్ బ్యాంక్ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అదేవిధంగా సాలిపేటలోని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో హోప్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నరహర్శెట్టి బాబీ, జనసేన పార్టీ నాయకులు జిమ్ అనిల్ మాట్లాడుతూ ఉన్నత విలువలు వ్యక్తిత్వం కలిగిన మనిషి పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపిశెట్టి సత్యవతి, చిరంజీవి సత్యనారాయణ, డాక్టర్ ASN రాసు, పూర్ణిమ, ఆరేటి చంద్ర, రఘు, శివతో పాటు ఫ్యాన్స్ పాల్గొన్నారు.
మన ఆరాధ్య దైవం ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత శ్రీ కొండదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆకివీడు మండల జన సైనికుల ఆధ్వర్యంలో అలాగే సాలిపేట జన సైనికుల సహకారంతో ఈ రోజు మన రేవర్స్ కమ్యూనిటీ హాల్ నందు ఈ మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి ఇచ్చేసిన అతిరథ మహారాజులకి జన సైనికులకి వీర మహిళలకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి తెలుగుదేశం నాయకులకి బీజేపీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అన్ని దానాల్లో కల్లా రక్తదానం గొప్పదంటారు. ఎందుకంటే ప్రాణాలు నిలబెట్టే ఒక అద్భుతమైన అవకాశం మనకి రక్తదానం ద్వారా లభిస్తుంది. ప్రాణాలకు తెగించి ఈ రక్తాన్ని ఆరబోస్తున్న మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి జన సైనికులకి పేరు పేరున మా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ఇచ్చేస్తున్న స్వచ్ఛంద రక్తదాతలకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆకివీడు మండలం అంటే రక్తదానాలకి అడ్డ ఎక్కడైనా చెప్పొచ్చు గర్వంగా. ఎందుకంటే గత 14 సంవత్సరాలుగా మా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవంగా వందలాది యూనిట్ని సేకరించి ఇతర ప్రాణాలు కాపాడుతున్న అద్భుతమైన అవకాశాన్ని మాకు ఇక్కడున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కల్పిస్తున్నారు. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే 14 సంవత్సరాలుగా ఒక అద్భుతమైన అవకాశాన్ని మా అందరికీ కలిగిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకి జన సైనికులకి వీర మహిళలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మాకు సహకరిస్తున్న నాయకులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్స్ లో మాకు సహాయ సహకారాలు అందిస్తున్న హోప్ చారిటబుల్ ట్రస్ట్ వారికి, అలాగే మన హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ వారికి, అలాగే ఆనంద బ్లడ్ బ్యాంక్ వారికి, ధరణి బ్లడ్ బ్యాంక్ వారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆకివీడు మండలంలో ఉన్న పెదకాపురం కానీ, చినకాపురం కానీ, గుమ్మలూరు కానీ, తరటో కానీ, కోలపర కానీ, సిద్ధాపురం, కాలింగూడెం, చెన్నమిల్లిపాడు, దుంపగడప, అలాగే ఐబీవరం, చెరుకుమిల్లి, మందపాడు, అజ్జమూరు, కుప్పనపూడి, ఆకివీడు టౌన్, ఇలాగా ఏదైతే రాజులపేట అన్ని గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చి వారిని ప్రోత్సహిస్తున్న మా గ్రామ పార్టీ అధ్యక్షులకి, అలాగే మండల కార్యవర్గ సభ్యులకి, టౌన్ కార్యవర్గ సభ్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వచ్ఛంద రక్తదాతలకి మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా అభిమానులందరి మధ్యన కేవలం సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా హీరోగానే ప్రజల అభిమానాన్ని పొందుతున్న వ్యక్తి ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ వీర మహిళలు మీసాల నాగదేవి, బండారు శ్యామల అన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణం వీరమ్మ పార్క్ వద్ద కేక్ను కట్ చేసి 100 మంది పేద మహిళలకు, వృద్ధులకు రగ్గులు, పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. శ్రీ శివసాయి కన్సల్టెంట్స్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు మహిళా పట్టణ అధ్యక్షురాలు ఎండి షబీనా మాట్లాడుతూ కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే సినీ పరిశ్రమను వదిలి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొని రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి ప్రజా విజయం సాధించారని అన్నారు. వీర మహిళ బండారు శ్యామల సహకారంతో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉదిసే మీనాక్షి, నసీమా బేగం, బోడపాటి పెదబాబు, ఎరంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి మొదలైన తర్వాత మొట్టమొదటిగా మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగింది. పొద్దున్న నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఇలా వేయడం, అలాగే రాయలంలో మన బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మనం అలాగే ఎన్నో కార్యక్రమాలు ఈరోజు భీమవరంలో పండగలా జరుపుకున్నాము పుట్టినరోజు. ఈ కార్యక్రమం ఇక్కడ మన బీవీరాజు పార్క్ దగ్గర దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. స్పాన్సర్ చేయడం ఆయన పేరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా శివసాయి కన్సల్ట్ వారు దుప్పట్లు స్పాన్సరింగ్ చేయడం జరిగింది. అలాగే వీర మహిళల ఆధ్వర్యంలో ఈ దుప్పట్లు పంపిణీ, అలానే ఫ్రూట్స్, బిస్కెట్స్, ఇలాగా కేక్ కటింగ్ అంతా కూడా ఇక్కడ వీరమ్మ పార్క్ దగ్గర మేమందరం కూడా జనసేన వీర మహిళలు అందరం కూడా నిర్వహించడం జరుగుతుంది. గత 6 సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఎన్నో సేవా కార్యక్రమాలు, రక్తదానము, వైద్య శిబిరాలు, అలా అనేక అన్న వితరణ కార్యక్రమాల ద్వారా చేయడం జరిగింది భీమవరం నియోజకవర్గంలో. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉండాలని భీమవరం నియోజకవర్గ నాయకులు, జన సైనికులు, వీర మహిళల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బర్త్డే కొనిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. జై జనసేన, జై హింద్. శివసాయి కన్సల్టెన్సీ ద్వారాగా ఈ రగ్గులు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని వీర మహిళల ద్వారాగా మనం కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్కరికి, నిరుపేదలకి, వృద్ధులకి పంపిణీ చేయాలని శివసాయి కన్సల్టెన్సీ వారు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారండి. ఈయన మన ద్వారాగా ఆయన మాకు ఒక బ్రదర్ అండి. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లేరండి, భీమవరంలో హైదరాబాద్లో ఉండడం కారణంగా మన జనసేన వీర మహిళల ద్వారాగా చేయమని
ఆయన కోరడంతో మేము చేయడం జరిగిందండి. ఇదంతా పవన్ కళ్యాణ్ గారి అభిమానంతోనే చేయడం జరుగుతుందండి. నమస్కారం అండి. విజయవాడ వరద బాధితులకు ఆహార సహాయార్థమై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్జేడీ జి నాగమణి సలహా మేరకు తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు స్పందించి 5,000 ఆహార ప్యాకెట్లను అందజేశారు. భీమవరం తిరుమల విద్యా సంస్థ తరపు నుండి 5,000 మందికి ఆహార ప్యాకెట్లను తయారు చేసి అధికారులకు అందజేశామని సంస్థ డైరెక్టర్స్ ఎన్ సాయిరాజు, పి శ్రీనివాస్ వర్మ, జి సతీష్ బాబు తెలియజేశారు. వరద బాధితులకు అండగా నిలిచిన తిరుమల విద్యా సంస్థల యాజమాన్యాన్ని జిల్లా కలెక్టర్ తదితరులు అభినందించారు. విజయవాడలో వరద బాధితుల కారణంగా గౌరవ సీఎం గారు కూడా ఒక లాస్ట్ 3 days నుంచి అనేక మంది పేద ప్రజలకి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో మరి తప్పిస్తూ ఉన్నారు. ఇందులో ఉద్దేశంగానే మనం తిరుమల విద్యా సంస్థల అధినేత గారు తిరుమలరావు గారు ఇక్కడ 5,000 మంది పేదలందరికీ కూడా ఫుడ్ ప్యాకెట్స్ అందించడం జరిగింది. నైట్ 10 గంటలకు స్టార్ట్ అయిన కార్యక్రమం ఉదయం 7:30 కల్లా 5,000 ప్యాకెట్లు రెడీ చేసి విజయవాడకు బయలుదేరడం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఈ ప్యాకెట్స్ అన్ని అలాగే ఎంఆర్ఓ గారు ఎంటైర్ టీం అంతా కూడా ఎంఈఓస్ విద్యా సంస్థల యొక్క వ్యక్తులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి నైట్ 10 గంటల నుంచి ఇప్పటి వరకు 5,000 ప్యాకెట్లను అందించడంలో అందరూ కూడా తోడ్పాటు అందించినందుకు విద్యాశాఖ తరఫున కలెక్టర్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. మన సీఎం గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి సూచన మేరకు ఈరోజు తిరుమల విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ అలాగే చైర్మన్ అయినటువంటి తిరుమలరావు గారు ఆధ్వర్యంలో 5,000 మందికి ఆహారాన్ని తయారు చేసి ఈరోజు ఈ వెహికల్ ద్వారా మనం అక్కడ పంపించడం జరుగుతుందండి. దీనికి రాత్రి 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా తిరుమల విద్యా సంస్థల యొక్క మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క టీం చాలా మంచి కృషి చేసి నిరంతరాయంగా పనిచేసి మంచి టైంకి ఈ టైంలో మనం పంపించగలం. ఈ తిరుమల భీమవరం నుంచి మన విజయవాడ వరద బాధితులకి దగ్గర 5,000 ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్స్ మేము ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. నిన్న జాయింట్ కలెక్టర్ గారు అలాగే టీఓ మేడం గారు, ఎంఈఓ గారు అందరూ నిన్న మమ్మల్ని ఎలక్ట్ చేసి కొంచెం మీరు బాగా చేయించాలంటే దానికి తగ్గట్టుగా మా టీము అందరూ కూడా మా చైర్మన్ గారు అందరం దానికి స్పందించి చాలా అంటే యాక్చువల్గా అయితే రాత్రి 1 గంట 2 గంటలకు మొదలెడదాం అనుకున్నది లేదు, ఇది యాక్చువల్గా 10 గంటలకు మొదలెడితేనే ఇది బాగా అవుతుందని 10 o'clock స్టార్ట్ చేయడం వల్ల ఈ రోజున 7:30 కల్లా మేము మొత్తం ఈ 5,000 ప్యాకెట్లని సిద్ధం చేసి మన మేడం గారికి ఇలా రెడీ చేయడం జరిగిందండి. ఇలా వరద బాధితులకి ఇలాంటి కార్యక్రమం చేయడం కూడా మా తిరుమల విద్యా సంస్థలు అందరికీ కూడా మా చైర్మన్ గారికి మాకు అంతా కూడా చాలా ఆనందంగా ఉంది. భీమవరం ఎమ్మెల్యే పొలపత్తి రామాంజనేయులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, భీమవరం పట్టణ జనసేన అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు వేలూరి సుబ్రహ్మణ్యం, బుజ్జి, మాజీ కౌన్సిలర్ వేలూరి సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మజోసుల సత్యప్రసాద్, చెరుకుపల్లి సంతోష్ కుమార్, వేలూరి శ్రీధర్ ఆధ్వర్యంలో గునుపూల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. శ్రీ విద్యాధరి గురుకుల స్మార్త పాఠశాల నిర్వాహకులు బ్రహ్మజోసుల కిరణ్ కుమార్, బాబీష్ ఆధ్వర్యంలో వేద విద్యార్థులచే వేద ఆశీర్వచనం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్యాంక్ బాబీ, కాళీ శేఖర్ విచ్చేసి మాట్లాడారు. నీతి నిజాయితీలకు నిదర్శనం పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఈరోజు మనం చాలా పండగ లాంటి వాతావరణం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే మన ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వేడుకలు రంగరంగ వైభవపేతంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొన్నట్టుగా చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు భీమవరం గురుపూడిలో పురోహితులందరూ కలిసి మన బ్రాహ్మణ సమాఖ్య తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదాశీర్వచనం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉండి రాష్ట్రాన్ని కాదు అనగా జనసేన పార్టీ దిగ్విజయంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ గురుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాడవాడల గ్రామాలంతా కూడా మరి మన జనసేన అధినేత పార్టీ అధ్యక్షుడైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ప్రతి చోట చాలా వైభవంగా చేస్తున్నారు. దాంట్లో భాగంగా మరి బ్రాహ్మణులకు ఎంతో
మేలు చేసినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు బ్రాహ్మణులకి అంటే చాలా గౌరవిస్తూ ఆధ్యాత్మిక కోణమే కాకుండా అనేక రకమైనటువంటి సేవా తత్పరుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రస్తుతం కూటమి పార్టీలో డిప్యూటీ సీఎంగా ఉంటూ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృష్ణార్జున్లాగా రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేస్తూ ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి భవిష్యత్తులో వారు కూడా సీఎం అవ్వాలని చెప్పేసి ఆ పవన్ కళ్యాణ్ గారిని చక్కనటువంటి బ్రాహ్మణులకు అనేక రకమైనటువంటి ఉపయోగపడేటువంటి పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం తరపు నుంచి అందిస్తున్నారు, అందించాలి. అలాగే బ్రాహ్మణ వేదాసి రోజున వారి ఇంకా ఉత్తమమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పేసి వారికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలి, సకల ఐశ్వర్యాలు కలగాలని చెప్పేసి కోరుతూ బ్రాహ్మణ ఆశీర్వచనాలు ఈ రోజున శ్రీ ఉమా సోమేశ్వర గురుపూడి భీమవరం పట్టణ బ్రాహ్మణ సమాఖ్య అందరి తరపున వారికి ఆశీర్వాదం ఇస్తూ శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియాయ శేవేంద్రియ ప్రతిష్టతి. విజయవాడ వరద బాధితులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహాయ కార్యక్రమంలో భాగంగా ఉచిత ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమాలకు భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక, సత్యసాయి సేవా సమితి, ఇండియన్ రెడ్ క్రాస్ దాతలు వేలాది ఆహార పొట్లాలు, రొట్టెలు, వాటర్ ప్యాకెట్లు సంపూర్ణంగా అందిస్తున్నారు. పట్టణ ప్రముఖులు గాదిరాజు సుబ్బరాజు 8,000 ఆహార పొట్లాలు, ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు పి రాంభద్రిరాజు 3,500 బ్రెడ్స్, హాట్ లైన్స్ బాబు 3,000 ఆహార పొట్లాలు, భీమవరం శ్రీ సత్యసాయి సేవా సమితి రాయప్రోలు చలపతి బృందం 5,000 బిస్కెట్ ప్యాకెట్లు, రస్కులు, తణుకు సత్యసాయి సేవా సమితి 5,000 వాటర్ ప్యాకెట్స్ అందించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి లారీలను జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా అధికారులతో పాటు సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, రాయప్రోలు చలపతి, గోపిశెట్టి మురళి, నందమూరి రాజేష్, కోయా సురేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న విషయాల మీద చూస్తుంటే విజయవాడ ఆ ప్రాంతం అంతా కూడా అతలకుతలమైపోయింది ఈ వరదల వల్ల. అనుకోని పరిణామాలతోటి మరి చాలామంది విక్టిమ్స్ మరి అక్కడ లక్షల మంది మరి ఎటు కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా సన్నద్ధమయ్యి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గారు మరి సంవత్సరాలందరినీ సంప్రదించి మరి నిన్న 50,000 మళ్ళీ ఈరోజు సుమారుగా 1,00,000 ప్యాకెట్ల వరకు కూడా జరిగింది. మరి 1,20,000 ప్యాకెట్లు అక్కడికి వెళ్ళాయి. ఇంకా కూడా దాతలో ముందుకు వస్తడం జరుగుతుంది. మరి భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక, అలాగే శ్రీ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం అధ్యక్షులు వెంకటరాజు గారు, తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ వారు మరి బ్లడ్ కూడా సుమారు 3,000 మందికి ఇవ్వడానికి వాళ్ళన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సత్యసాయి యూనిట్ వారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మన భీమవరం చలపతి గారి ఆధ్వర్యంలో వాళ్ళు కూడా ₹1,00,000 పంపుతున్నారు. అలాగే అన్ని వర్గాలు వాళ్ళు చేస్తున్నారు. ఈ కార్యక్రమం తెలియజేసుకుంటున్నారు. మరి ఈరోజు చాలా బాధాకరం. ఎందుకంటే విజయవాడలో జరిగినటువంటి మరి వరదలు ఎప్పుడు కూడా మనం ఊహించుకోలేదు. ఇటువంటి ఎప్పుడు రావాలని ఎవరు కోరుకోకూడదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అందరూ కూడా. మరి 8 అడుగుల నుంచి 10 అడుగులు వాటర్ రావడంతో అపార్ట్మెంట్లు ఏంటి ఏదైనా వాసులు ఎవరు కిందకి తీయడానికి లేదు, కరెంట్ లేదు, వాటర్ లేదు, మరి చిన్న చంటి పిల్లలకు పాలు లేవు, ఏమీ లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో మన జిల్లా కలెక్టర్ గారు మరి మేడం గారు ఆదేశాలతోటి మరి రంగసాయి గారు అదేవిధంగా దాతలను సేకరించాం. దాతల ఆధ్వర్యంలో అలాగే హాట్లైన్ బాబు గారు 2,000 ప్యాకెట్లు, గాదిరాజ్ సుబ్బరాజు గారు 8,000 ప్యాకెట్లు, అవంతి వర్మ గారు 1000 ప్యాకెట్లు, ఇలాగా అందరినీ పోజేసి రంగసాయి గారు మేము అందరినీ కలెక్టర్ గారు ఆదేశాలతోటి ఇండియన్ రెడ్ క్రాస్ వారు అన్ని బన్నలు, అలాగే సత్యసాయి వారు ₹1,00,000 మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంకా ముందుకు దాతలు వచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామ పంచాయతీ నందు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇంజేటి రాజేశ్వరి, ఉప సర్పంచ్ కలిదిండి చిన్నబంగారాజు ఆధ్వర్యంలో ధరణి బ్లడ్ బ్యాంక్ మెగా రక్తదాన శిబిరం, శ్రీకృష్ణ ఐ ఇన్స్టిట్యూట్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంప జనసేన పార్టీ అధ్యక్షులు కట్టా నాగేశ్వరరావు, దండు రామరాజు, పట్టం చిరంజీవి, ఇంజేటి చిట్టిబాబు, సరిపల్లె కృష్ణంరాజు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
భీమవరం లయన్స్ క్లబ్ తరపున విజయవాడ వరద బాధితులకు 50,000 రూపాయల విలువగల ఆహార పదార్థాలని జిల్లా కలెక్టర్కు అందజేసినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పేరుచెల్ల మూతిరాసు, గోపిశెట్టి మురళీకృష్ణారావు, కోశాధికారి బొండాడ కుమార్ వెంకటరత్నం చెప్పారు. ఇటీవల సంభవించిన వరదల వల్ల విజయవాడ పరిసర ప్రాంతాల్లో అనేక మంది ఇల్లు కోల్పోవటం, అనేక మంది రోడ్డు బారిన పడటం జరిగింది. దీనికి భీమవరం లయన్స్ క్లబ్ వారు చేయూతనిచ్చే పథకంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఈ రోజున సుమారుగా 50,000 రూపాయలు విలువ చేసే బ్రెడ్ అండ్ రస్క్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది సామాజిక బాధ్యతగా భావించి అందరూ కూడా మరి ఈ వరద బాధితులకు సహాయం చేయాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. 2 రోజులుగా కురిసిన అకాల వర్షాల వల్ల ముంపునకు గురైన విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ని ఇమీడియట్ గా తీర్చడం గురించి మన భీమవరం లయన్స్ క్లబ్ తరఫున ఒక 50,000 రూపాయలు ఈ ఆహార పదార్థాలని మన జిల్లా కలెక్టర్ అయినటువంటి గారికి ఈరోజు అందజేయడం జరిగింది. సో ఇటువంటి కార్యక్రమం మరి భీమవరం లయన్స్ క్లబ్ మెంబర్లు అందరూ సహకరించినందుకు మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ వరద సహాయ చర్యల్లో పాలుపంచుకోవాలి. భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకం. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. విజయవాడ వరద బాధితులకు విష్ణు కళాశాల యాజమాన్యంతో పాటు దాతలు ఆహార పదార్థాలు సరఫరా చేయడం అభినందనీయం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.